హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవిష్యాన్క ఇన్ఫినిటీ. ఇవాళ వచ్చేసి బౌన్సింగ్ బనానాకి అయితే వెళ్ళామండి. ఇది వచ్చేసి కదిర్లో ఉంది. పిల్లలకి అయితే హాలిడేస్ అయితే వచ్చాయండి, అందుకని పిలుచుకొని వెళ్ళాము. వీళ్ళు కూడా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ల్యాండ్ మార్క్ వచ్చేసి హైపర్ మార్ట్ ఎదురుగా కదిర్ నుంచి మదనపల్లికి వెళ్ళే రూట్లో అంటే ఉందన్నమాట. పిల్లలకి పెద్ద టాస్క్ లాగైతే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి నీట్నెస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. పిల్లలకి సాక్స్ కూడా తీసుకొని వెళ్ళాలి కంపల్సరీ, లేకపోతే అక్కడే 20 రూపీస్ అయితే ఇస్తారనమాట. పిల్లలైతే స్టార్ట్ అయ్యారు కింద నుంచి పైకి వెళ్ళడానికి. ఇంకా వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి రివర్స్గా అక్కడి నుంచి అక్కడే తిరుగుతూ ఉన్నారు. ఆ తర్వాత అలవాటు అయిపోయిందనమాట. ఒక 5 టైమ్స్ వెళ్ళంగానే ఇంకా తర్వాత ఆడుకుంటూనే ఉన్నారు. ఇక లాస్ట్ టాస్క్ అంతా కంప్లీట్ అయిపోయి వచ్చేసి ఇక్కడైతే నాకు హాయ్ అయితే చెప్తున్నారనమాట. పిల్లలకి ఇలా వెళ్ళడం వల్ల చాలా హ్యాపీనెస్ ఉంది. ప్లస్ ఇంకోటి ఏమంటే ఎక్సర్సైజ్ కూడా అవసరం లేదండి. మొత్తం ఫుల్ స్ట్రెచబుల్ అయిపోయింది దీంట్లో. అసలు ఫుల్ పడుకోవడం, లేయడం, జంపింగ్ మొత్తం అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చి చూడండి హాయ్ అయితే చెప్తున్నారనమాట. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. నేను మా అన్న ఫుల్గా బాల్తో ఆడుకున్నాం ఫ్రెండ్స్. మీరు వెళ్ళకుంటే మీరు కూడా వెళ్ళండి, చాలా ఎంజాయ్ చేయొచ్చు. పట్టలేదా? తిప్పు, అట్లా తిప్పు, అట్లే ఉండిలే. ఇటు సైడ్ కూర్చోకూడదా? ఇద్దరే అండి, ఎన్నిసార్లు? మినిమం వెయిట్ 45 kgs ఉంటే ఇక్కడైతే ఆడుకోవచ్చు అనమాట. భవేష్ అయితే బాగా ఎక్కేసాడు ఫాస్ట్గా, కొంచెం సన్నగా ఉన్నాడు కదా. ఇంకా షానుక అయితే ఎక్కలేకపోయిందనమాట. ఇప్పుడు ఆడుకున్నారు కదండి, ఈ ఆడుకున్న ప్లేస్ మొత్తము 1 గంట సేపు అయితే ఇస్తారనమాట. అది కూడా 250 అనమాట ఒక్కొక్కరికి. ఇక్కడైతే ఆడుకుంటుంటే పిల్లల్ని అయితే పిలిచారు. ఇక్కడ కార్ గేమ్ ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట. అందుకనేసి ఇక్కడ వచ్చేసి దీనికి కార్డ్ అయితే తీసుకోవాలి, లిమిటెడ్ అయితే ఉంటుందన్నమాట. దీనికి వచ్చేసి 100 రూపీస్, 5 మినిట్స్ కూడా లేదనమాట. ఎలా ఆడాలో పిల్లలకి ఎంత బాగా చూపిస్తున్నాడో వాళ్ళ డాడీ అయితే. ఫస్ట్ అయితే ఆడుతున్నాడు, చాలా టెన్షన్గా ఆడారనమాట. చూడండి ఇంకా ఫాస్ట్గా అయితే ఆడుతున్నాడు. ఇంకా భయం కూడా వెళ్ళిపోయింది అనమాట. ఇంకా వైట్ కార్ అయితే ఫుల్ జోష్గా వెళ్ళిపోతుంది. అన్న కార్ గేమ్ ఆడితే ఇంకా చెల్లెలు ఉంటుందా అండి, ఇంకా అందుకనేసి ఇంకా కార్ గేమే ఆడుతూ ఉందన్నమాట. ఇప్పుడు చూపించే వాటికన్నిటికీ అమౌంట్ అయితే పే చేయాలి. ఒక కార్డ్ అయితే ఇస్తారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అమౌంట్ అయితే ఉందన్నమాట. దీంట్లో మేము కూడా ఎక్కాము. 3D ఉంటుందన్నమాట. 3D ఒక మూవీ లాగా పెడతారు. అవైతే చూసి చాలా భయపడ్డాం అన్నమాట.
వచ్చేసి 200 అనమాట. దీనికి 3D స్పెట్స్ అయితే ఇస్తారు. మూవీ కూడా మనము రియల్గా అక్కడ వెళ్తున్నట్టే ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నేను కూడా చేశాను. ఇక్కడ చూడండి అట్లా పడిపోతుంటే అక్కడ ఇంకా తర్వాత అస్సలు జస్ట్ కదలను కూడా కదలలేదు. ఇంకా మా ఆయన యాక్షన్ చూడు అలా ఇలా వెళ్తుందని చెప్తున్నాడు అనమాట. ఎట్లుందండి ఎక్స్పీరియన్స్? గంట పెట్టారు సరే మళ్ళీ పోతుందేమో. లేదు రామేష్ పైకి ఎక్కుతుంది. పడిపోయి లోయలో ఎలా పైకి నువ్వు కూడా ట్రై చేయనేసి అన్నాడు. నాకైతే భయము, నేనైతే రాననేసి అంటే లేదు నేను పక్కనే ఉంటానని చెప్పాడు అనమాట. ఇంకా నేనైతే ఫుల్ భయపడతాననేసి అనుకున్నాడు. కానీ నేను చాలా టెక్నిక్గా అక్కడ లోయలు అట్లా ఏదైనా ఉన్నప్పుడు జస్ట్ ఒక కన్ను అయితే మూసుకొని చూశాను అనమాట. తనకైతే నేను కళ్ళు మూసుకున్నామంటే నేనేం చెప్పలేదు. ఇంకా ట్రైన్ చూడండి ఇంక మన దగ్గరకు వచ్చేసి మనల్ని కొట్టేస్తుందేమో అనే అంతలాగా ఉంది. చాలా భయం వేస్తుంది నాకైతే. ఇంక అందుకని చిన్నగా ఒక కన్ను అయితే మూసేసుకున్నాను అనమాట. అది ఫస్ట్ అది అయిపోతే చాలా ధైర్యంగా ఉంది, మొత్తం అంతా చూసేసింది అనుకున్నారు. కానీ నాకు భయమైన చోటల్లో నేనైతే కళ్ళు మూసుకున్నాను. దానికి బయటకు వచ్చాక చెప్పాను అనమాట. అవును నాకు తెలుసు, నేను గెస్ చేసినాను అనేసి అన్నాడు. మీరు కూడా ఇలాంటిది అయితే ఎక్స్పీరియన్స్ చేసింటే ఒక కామెంట్ అయితే చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఓకే అండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.